మీ నలుగురిలో నేను ఇప్పుడు చూసినంత వరకు అతనిలో ఏదైనా తప్పు కనపడింది అనుకో, హ్మ్. నువ్వు నీలో ఈ తప్పు కనపడుతుంది, ఇలా చేయటం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నాను అంటే, అతను ఆ తప్పు ఎందుకు చేయాలి? ఈరోజు ఇప్పుడు సరైన ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం. అతను కాలర్ ట్యూన్ ఫోన్ ఆ కుర్రాడికి ఒక సినిమా పాట వచ్చింది. హ్మ్. తమ్ముడు అదేంటి మీరు క్రైస్తవం గురించి మాట్లాడతా సినిమా పాట పెట్టుకున్నావేంటి అని నేను అంటున్నా. అవును. ఎందుకంటున్నా? అక్కడ నాకు కనపడుతుంది లైవ్‌లో. అవును. నేను విన్నా. అవును. కాబట్టి నేను అతన్ని విమర్శలు చేస్తున్నా. అవునన్నా. ఈరోజు మీ క్రైస్తవ్యం మీద హ్మ్. చాలా మంది మాటల దాడి, అనేక రకాలుగా దూషణలు, వ్యంగ్యంగా మాట్లాడటం, హేళనలు చేస్తున్నారంటే, అవునన్నా. మీ క్రైస్తవంలో ఉన్నటువంటి తప్పులు, మీ క్రైస్తవంలో ఉన్న దొంగ పాస్టర్లు, మీరు చేసే మోసాలు, అవును. స్త్రీలను లోబరుచుకోవటం, ఇవన్నీ ఎదుటి వారికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళని మాట్లాడితే తప్పేంటి మరప్పుడు? ఆ అవకాశం లేకుండా మీరు ప్రయత్నాలు చేసుకోవాలి. అది మీ పాస్టర్లైనా, మీ క్రిస్టియన్ సంఘాలైనా, మీరైనా, క్రైస్తవాన్ని ఫాలో అయ్యే ఎవరైనా, బైబిల్‌ని ఫాలో అయ్యే ఎవరైనా సరే, సరే. ఆ తప్పులు లేకుండా సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుంటే అప్పుడు వాళ్ళకి అనే అవకాశం ఎట్లా ఉంటది పక్కన వాళ్ళకి? అవునన్నా. అంతే కదా! తప్పులు తప్పులున్నాయన్న. మీ దగ్గర పెట్టుకొని ఎదుటి వారిని అనటం అంటే కరెక్ట్. క్రైస్తవ్యం మొత్తంలో తప్పులు లేవు గానీ, క్రైస్తవ్యం పేరు చెప్పుకొని కొంతమంది చేస్తున్న తప్పులు. నేను క్రైస్తవ్యాన్ని అనట్లా. అవునా? క్రైస్తవ్యం పేరు చెప్పుకొని దొంగ పాస్టర్లు ఉన్నారు. దొంగ పాస్టర్లు, సేవకుల ముసుగులో దొంగ పాస్టర్లు, దశంభాగాలు పిలిచి చేసి, అవును. ముక్కుపిండి వసూలు చేసి, అదేదో నెల కట్టే ఐదులాగా వడ్డీ చీటీ పాటలాగా నెల కట్టాలన్నట్టు అదొకటి. అవునా? సరే బైబిల్‌లో 10వ వంతు ఇవ్వమని ఉన్నట్టుంది మరి. అవును. ఉన్నా కూడా ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి ఉన్నప్పుడు కూడా బలవంతంగా తీసుకోవాలి అంటే కదా. ఇప్పుడు సేవ అంటేనా ఈ రోజు అనేక మంది సేవకులు దశమ భాగం of course ఇవ్వమని మీకు సంఘాల్లో చర్చ్ నడవాలంటే లేకపోతే చర్చ్ మెయింటెనెన్స్ వీటి కోసం తీసుకోవచ్చు, నేను కాదనట్లా. కానీ అది ఇవ్వలేని వాళ్ళు ఉంటారు సంఘాలు, చర్చిల్లో అందరూ డబ్బు ఉన్న వాళ్ళే రారుగా. అవును. అవును కదా. వాస్తవంగా కొత్త నిబంధనలో దశమ భాగం అనేది లేదన్న. లేదు. వాస్తవంగా దశమ భాగము అనేది కొత్త నిబంధన ఆధారంగా లేదు. దశమ భాగము దేవుని దృష్టిలో ఏదైనా ఉందంటే, నీ ఉన్న దాంట్లో 10వ వంతు ఇవ్వమని చెప్పలేదు. నీ ఉన్న ఆస్తిని అంతటిని అమ్మి నా సేవలో నడవమని చెప్పాడు దేవుడు. దశమ భాగం అంటే ఈరోజు 10వ వంతు 20వ వంతు ఇవ్వటం కాదు. నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయన్న. నా ₹1,00,00,000 నేను దేవుని కోసం ఇచ్చి, దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం బ్రతకాలి. అది దశమ భాగం. ఈరోజు నా శరీరాన్ని నేను దశమ భాగంగా దేవునికి ఇవ్వటమే దశమ భాగం. ఈరోజు డబ్బులు ఇవ్వటము ఇంకేదో చేయటం కాదు. నా తోటి నా సహోదరులు ఉన్నాడు, ఇప్పుడు నా సేవకుడు ఉన్నాడు, నా సేవకుని పోషించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగ పోషిస్తున్నామే కానీ ఈ రోజు దశమ భాగం పేరట చాలా మంది పాస్టర్లు దోచుకుంటున్నారు కదా, అది ముమ్మాటికి తప్పను. క్రొత్త నిబంధనలో ఎక్కడా లేదు దశమ భాగం. మీరు కూడా అలాగే తయారవుతారు అయితే? మేము ఒకరి దగ్గర ఒకరు, మీ టీం 60 మంది కూడా అన్న ఇప్పుడు ఒక వయసులో ఉన్నారు. రేపు మీరు కూడా పాస్టర్లు అయ్యే అవకాశం ఉందా? పాస్టర్లు అంటే అన్న మాకు లేదన్న. లేదు. లేదు. పాస్టర్లు అవ్వకుండానే దోచుకుంటారు మీరు కూడా సమాజం మీద. సువార్త జరిగి మీరు అంటే మీ నవ్వులో నాకు హేళన కనపడుతుంది. అంటే నేను జరిగేవి చెప్తున్నా, ఒక మాట అడగడం తప్ప. లేదు మీరు అడిగింది మంచిదే. ఒక మాట, సేవకి సువార్తకి చాలా తేడా ఉంటుంది. సేవ అంటే ఏంటి, సువార్త అంటే ఏంటి? సేవ అంటే ఒక సంఘం నుండి రక్షింపబడిన ఆత్మని, రక్షింపబడిన వ్యక్తిని బయటకు తొలగిపోకుండా కాపు కాచే కాపరి సేవ అంటే. ఒక సువార్తికుడు ఏంటంటే ప్రాణంతో చెలగాటం. అంటే ఈనాడు సువార్త ప్రకటించే వ్యక్తిని 10 మంది కలిసి కొడుతున్నారు. కొట్టాల్సినంత అవసరం ఏముందన్నా? మేము చేసే తప్ప లేకపోతే వ్యభిచారం చేయమని అట్లాంటివి గ్రామాల్లో మీరు వెళ్ళి ఒకసారి మేము చేసాం. ఇప్పుడు ఎదుర్కొన్నారు మరి అప్పుడు? మేము అదే ఒకటే మాట అన్నాం, నిన్ను బలవంతంగా మేము నమ్మమన్నావా, నిన్ను బలవంతంగా నమ్మమన్నావా? నేను నమ్మని చెప్పలా, నా పని నేను చేసుకుంటూ పోతాను, నీకు ఇష్టమైతే నమ్ము, లేకపోతే లేదు. అంతే కదన్నా. ఇప్పుడు నేను నీకు విషయం చెప్తాను, నా సువార్త నా దేవుని గురించి నేను చెప్తాను, దానికి అంగీకరిస్తే నువ్వు వింటావో లేకపోతే లేదు. ఈనాడు ఒక క్రైస్తవుని ఒక గ్రామంలోకి పోయి దేవుని గురించి ప్రకటిస్తుంటే నిన్ను అతన్ని కొట్టాల్సినంత అవసరం ఏముంది? నీకు ఎవడిచ్చాడు రైట్స్? భారత రాజ్యాంగం నాకు నా దేవుని ప్రకటించుకోవడానికి, నా దేవుని గురించి బోధించుకోవడానికి ఆ హక్కు ఇచ్చింది నాకు. ఆర్టికల్ తీసేమని చెప్పండి, మేము ప్రకటించాం. మేము ఆర్టికల్ భారతదేశంలో ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ తీసేయండి, తీసేస్తే ఇంకా క్రైస్తవం ఇంకా బలపడుతుంది. ఇప్పుడు క్రైస్తవంలో ఉన్నా సరే వాళ్ళు కొడుతున్నా సరే మేము సువార్త ప్రకటిస్తానికి మేము పోతున్నామంటే మేము ఈ లోకంలో దానికోసం కాదన్న మేము ప్రయత్నిస్తున్నాం. ఈ లోకంలో ఉన్న దానికోసం మేము ప్రయత్నిస్తే దేవుడు ఒక మాట అన్నాడు, నేను పోతున్నాను మీ కొరకు రాజ్యాన్ని సిద్ధపాటు చేయడానికి అన్నాడు, మరలా రాబోతున్నా అన్నాడు. మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. కానీ లోకంలో మహా అయితే ఇది చనిపోతే 2 రోజులు కూడా పెట్టుకోరన్న. శవాన్ని
ఎంత డబ్బులు పెట్టి నువ్వు పోషించుకున్నా, ఎలాంటి కాస్ట్లీ బట్టలు వేసినా సరే, నువ్వు ఎలాంటి ఏసీ రూమ్ లో పడుకున్నా సరే, చనిపోతే నీ తల్లిదండ్రులు కూడా 2 రోజులు ఇంట్లో ఉంచుకోరు. 2 రోజులు కూడా ఇంట్లో ఉంచుకోరు. ఎందుకు? 25 సంవత్సరాల నుంచి మాసం పెట్టేసి హాస్పిటల్కి డబ్బులు పెట్టేసి బాగా పెంచుకున్నారు కదా శవాన్ని, శరీరాన్ని పెంచుకున్నారు కదా. 4 రోజులు ఉంచుకోవడానికి ఏమైంది? కుళ్ళిపోయిన వాసన వస్తుంది. దేనికి వస్తుంది అంటే మనము శరీరం గురించి కాదన్నా, నెక్స్ట్ లెవెల్ ఏంటి మనకి? పరలోకం ఉందా మీ బైబిల్ ప్రకారం? బైబిల్ ప్రకారం పరలోకం ఉందన్న. ఒక మాట చెప్పాలంటే దేవుడు ఉన్న స్థలంలో పరలోక రాజ్యం. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోక, అదే అంటుంది పరలోక రాజ్యం అనేది. పరలోకం బైబిల్ ప్రకారం పరలోకం ఉందా అంటే ఉందని అంటున్నారు. అవును. పరలోకం అనేది ఈ భూమి లోపల పాతాళంలో ఉందా లేకపోతే పైన ఉందా? పైన ఉండదన్న. పైన ఉంటుంది. పైన ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఒక మాట, మీరు నమ్మే దేవుడు, మేము నమ్మేది కూడా పైన ఉంటాడన్న. పైన ఉంటాడు. అంటే ఇక్కడ పరలోకము అనేది, పరలోకం అనేది, నరకం అనేది మనుషుల కోసం కాదన్న తయారు చేసింది, ఒక అపవాది కోసం. ఈ అపవాది ఎట్లా ఏర్పడ్డాడంటే, పైన దేవుడు ఏర్పరచుకున్న ఒక దేవదూత మనసులో ఒక అసూయ అనేది ఏర్పడింది. అసూయ అంటే దేవుని కంటే హెచ్చించుకున్నది. సో దానికోసము, ఆ అపవాది కోసము ఈ నరకం చేయబడింది, కానీ మనిషి కోసం కాదు. మనిషిని చాలా ప్రేమించి మనిషిని సృష్టించక మునిపే ఆయన ప్రేమించి మనల్ని తయారు చేసుకున్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఆ అపవాది చెప్పినట్టు చేస్తున్నాం. మరి అపవాది చెప్పినట్టు చేసినప్పుడు అపవాది వెంట పోకుండా, మరి నరకానికి పోకుండా దేవుని చెప్పిన వాడికి వెళ్ళలేం కదా. ఆయన వచ్చి పనిమాలకు అవకాశం ఇస్తున్నాడంటే, చేంజ్ అవ్వు, మారు అని చెప్పేసి అవకాశం ఇస్తున్నాడంటే మనం మారలేకపోతాం. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న మీరు సరిగ్గా చెప్పాల నాకు ఆన్సర్. మీరు కూడా ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ లాగా మీరు కూడా గ్రామాల మీద, సంఘాల మీద పడి డబ్బులు సంపాదించుకోవడానికి ఈ మార్గాన్ని ఎన్నుకున్నారని అడిగా. అదే అన్న, దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. మేము వాళ్ళలాగా, లేదా కరుణాకర్ కానీ, లేదా లలిత్ కుమార్ గారు కానీ, లేదా ఈయన రాధా మనోహర్ దాస్, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు, వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారని అందరికి అర్థమైపోయింది. వాళ్ళలో జీరో నాలెడ్జ్ అని అందరికి అర్థమైపోయింది. మీరు ఆయన రాధా మనోహర్ దాస్ గారిని అడిగినప్పుడు ఆయన మీరు చదవకూడదు అన్న, అంటే వాళ్ళు జీరో నాలెడ్జ్. ప్రవీణ్ గారు కూడా జీరో నాలెడ్జ్. కానీ మాకు జీరో నాలెడ్జ్ కాదు కదా, మేము దేవుణ్ణి, బైబిల్ని నమ్ముతున్నాం, చదువుకున్నాం, మీ జ్ఞానంగా మాకు తెలిసిన దాన్ని ప్రకటిస్తున్నాం. ఈ రోజు దండుకోవాలని మాకు ఆలోచన ఉంటే మేము బైబిల్ని పట్టుకోమన్నాం. మేము బైబిల్ని అసలు పట్టుకునే వాళ్ళం కాదు. మేము ప్రశాంతంగా మేము చదువుకున్నాం కదా, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం కదా. మేము ఎవరం చదువుకోకుండా లేము, అందరం చదువుకున్నాం, ఉద్యోగాలు చేసుకుంటాం కదా. వచ్చిన చిన్న ఉద్యోగం 10,000 అయినా మా కుటుంబాన్ని పోషించుకుంటాం కదా. మేము దీన్ని మాకు సంపాదన ఉందన్న. ఎట్లా? నేను జాబ్ చేసుకుంటాను, మా వైఫ్ జాబ్ చేస్తారు, మా ఇంట్లో వాళ్ళు జాబ్ చేస్తారు. బ్రదర్ కి గానీ, వాళ్ళకి గానీ, ఈ బ్రదర్ గానీ జాబ్ చేసుకుంటూనే వాళ్ళు సేవ చేసుకుంటున్నారు. ఎవరు జాబ్ చేయకుండా సేవకి వెళ్ళట్లేదు. జాబ్ చేస్తూ సేవ చేస్తున్నాం. సేవ అంటే ఒక మనిషి మనసును మారుస్తున్నాం, అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి రూపాయి అడగమన్నా. మాకు రూపాయి కూడా వద్దు. మా సొంత కారులో మా సొంత పెట్రోల్ వేసుకొని మేము సువార్త చేస్తాం, కానీ ఎవరి దగ్గర నుంచి దాచుకోవాలనో మాకు ఆశ లేదు. ఇక్కడ మా బైబిల్ చెప్పింది ఏంటంటే, మీకు ధనము పరలోకమందు ఉంది, అక్కడ సమకూర్చుకోండి అంటున్నారు. ధనం అనగా మేము మా ఆత్మని మార్చుకొని, మేము నీతిగా నిజాయితీగా బ్రతికి పరలోకంలో దాచుకోవాలి. అంటే మా ఆత్మ పరలోకం వెళ్ళాలని ఆశ. పరలోకం అంటే దేవుడు మహాకాశాలు సృష్టించాడు, పెద్ద పెద్ద ఆకాశాలు. ఇది ఒక ఆకాశం. ఈ భూమి అనేది ఒకటి మాత్రమే, చాలా ఆకాశాలు ఉన్నాయి. ఆకాశాల్లో పరలోకమందు దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఇక్కడ అడుగు పెడితే ఈ భూలోకం కూడా సరిపోదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఈ భూలోకము ఆయన అడుగుతో కంప్లీట్ అయిపోతుంది అంటుంది. అంత పెద్ద అడుగు ఉంటుంది ఆయన. ఈయన పరలోకంలో ఉన్నాడంటే ఆ పరలోకము మహాకాశాలు పైన ఉన్నది. ఆయన భూమి మీదకి రావాలి అని ఒక్కసారి అనుకుంటే ఈరోజు ఈ భూమి ఉండదు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకం ఎలా ఉంటదంటే నేను చూడలేదు, నా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించబడింది, నేను చూసి దాన్ని చదువుకొని నేను చెప్తుందే కానీ మహాకాశాల పైన ఉన్న నా దేవుడు ఆసీనుడై ఉన్నాడని ఉంది. ఆయన పాదపీఠము భూమికి సరిపోదని ఉంది. అందుకే పరలోకంలో ఉన్నాడు కాబట్టి మేము నమ్ముతున్నాం. మేము నమ్మాము. ఈ రోజు అందరికీ నమ్మమని చెప్తున్నాం, గుడ్డిగా వెళ్ళమని చెప్పట్లేదు. మీరు కూడా చదవండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యమైన మార్గంలో వెళ్ళండి అంటున్నామే కానీ మేము దాచుకోవడానికో